జిల్లాలో హర్ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నేత గువ్వల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మనిషిగా ప్రజలు కోరుకున్న పార్టీలో చేరాలని నిర్ణయించుకుని బీజేపీలో చేరానని చెప్పారు. దేశంలో సుస్థిరమైన సమర్థవంతమైన పాలనను అందిస్తున్న ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. మొదటిసారి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి కార్యక్రమంలో పాల్గొంటున్నా, కానీ నాకు మొదటిసారి అనిపించలేదు. ఈరోజు నాకు నిజంగా నా గుండె నిండా జాతీయ భావం, భక్తి భావం ఉంది కాబట్టి ఈ దేశ సంస్కృతి మనకున్నటువంటి సాంప్రదాయాలను నేను ఏ పార్టీలో ఉన్నా పాటిస్తూ వస్తూ ఉన్నా, ముందు కొనసాగిస్తూ వస్తూ ఉన్నా. కానీ పూర్తి స్థాయిలో ఆ విధానాన్ని నేను అవలంబించకపోవచ్చు. కారణం ఏంటంటే, ఒక పక్క యంగ్గా ఉండి అప్పుడప్పుడే చదువులు ముగించుకొని రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాకు వినిపించిన నినాదం తెలంగాణ నినాదం. మన పెద్దలు వినొచ్చు, మీడియా సోదరులకు తెలియచ్చు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి నుంచి వచ్చినటువంటి మాకు సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అని ప్రజలు ఎట్లయితే చర్చించుకుంటారో ఆ పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర సాధనే సకల సమస్యలకు పరిష్కారం అన్నప్పుడు నమ్మి విశ్వసించి అన్ని మా శక్తియుక్తులని కూడా వడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో నా వంతు పాత్ర పోషించడం జరిగింది. దానికి ఏ ఒక్కరో త్యాగం చేసింది లేదు. ఎంతో మహనీయులు, ఎంతోమంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, వ్యాపారులు, కుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆత్మ బలిదానాలు చేసుకొని ఈరోజు స్వర్గస్థులై వారు తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉండాలని కోరుకున్నారు. ఆ కోరుకున్న దిశగా ఆశించిన స్థాయిలో వెళ్ళడం లేదు అని వాళ్ళ ఆత్మ క్షోభించొద్దు అంటే దేశ రక్షణే రాష్ట్ర రక్షణ ప్రతి